సిఈఆర్టీ 7వ తరగతి కళా విద్య పాఠ్య పుస్తకం కృతి నుండి 17వ అధ్యాయం మీరు ఎలా భావిస్తారు అనే దానికి పరిచయ అవలోకనం. అధ్యాయం పరిచయం ప్రకారం మీరు 1. మానవ శరీర నిర్మాణ శాస్త్రం మరియు వ్యక్తీకరణలను అధ్యయనం చేయండి. మానవ శరీరం మరియు ముఖ కవళికల యొక్క వివిధ అంశాలను అన్వేషించండి. 2. డ్రాయింగ్ టెక్నిక్లను నేర్చుకోండి. ముఖాలను ఖచ్చితంగా గీయడానికి మరియు భావోద్వేగాలను వర్ణించడానికి దాచిన నిష్పత్తులు మరియు నిష్పత్తులను కనుగొనండి. 3. కళా చరిత్రను అన్వేషించండి. మహాబలిపురంలోని ప్రసిద్ధ రాతి శిల్పాన్ని పరిశీలించడానికి కాలానికి ప్రయాణం, తరచుగా గంగా సంతతి లేదా అర్జునుడి తపస్సుగా గుర్తించబడుతుంది. 4. ఆచరణాత్మక శిల్పకళలో పాల్గొనండి. విభిన్న ముఖ కవళికలను ప్రత్యేకంగా వర్ణించే బంకమట్టి రిలీఫ్లను సృష్టించండి. మరియు 5. సంస్కృతిని విమర్శనాత్మకంగా విశ్లేషించండి. జనాదరణ పొందిన సంస్కృతిలో ఉన్న స్టీరియోటైప్లను పరిశీలించండి మరియు వాటిని సవాలు చేసే లేదా తిరిగి ఊహించుకునే కొత్త కళాకృతిని సృష్టించండి. కార్యకలాపం సహాయం పొందడం, ఎగతాళిని ఎదుర్కోవడం లేదా ఆశ్చర్యాన్ని అనుభవించడం వంటి దృశ్యాల ద్వారా భావోద్వేగ మేధస్సు మరియు అశాబ్దిక సంభాషణను అన్వేషిస్తుంది. పాల్గొనేవారు నిర్దిష్ట భావోద్వేగం లేదా పరిస్థితిని గుర్తించడానికి శరీర భాష, ఉద్రిక్తత, సడలింపు, భంగిమ మరియు ముఖ కవళికలను, నవ్వుతూ, ముఖం చిట్లించడం, షాక్ గమనిస్తారు. తాదాత్మ్యం మరియు పరిశీలన నైపుణ్యాలను పెంపొందిస్తారు. అందించిన ప్రాంప్ట్లకు సంబంధించిన సంభావ్య వ్యక్తీకరణలు మరియు శరీర కదలికలు ఇక్కడ ఉన్నాయి. 1. మీరు ఎవరో ఒకరు విజయం సాధించడానికి సహాయం చేశారు. గర్వంగా, నవ్వుతూ, తల ఊపుతూ, రిలాక్స్డ్ భుజాలు, ఓపెన్ హావభావాలు. 2. మీరు చాలా ఇష్టపడే వ్యక్తిని కలుస్తారు. విశాలమైన చిరునవ్వు, ప్రకాశవంతమైన కళ్ళు, ముందుకు వంగి, తెరిచిన చేతులు, ఉత్తేజిత హావభావాలు. 3. ఇతరులు మిమ్మల్ని చూసి నవ్వుతారు, చేస్తారు. భుజాలు వంచుకుని, క్రిందికి చూస్తూ, ముఖం చిట్లించి, ముఖం కప్పుకుంటూ, రక్షణాత్మక భంగిమలో ఉంటారు. 4. ఎవరో ఒకరు కఠినంగా మాట్లాడటం, మీతో మాట్లాడటం ఆపడం, షాక్ అయిన వ్యక్తీకరణ, స్తంభించిపోవడం, దూరంగా లాగడం, విచారకరమైన కళ్ళు, వణుకుతున్న పెదవి. 5. మీరు ఇతరులను చూసి నవ్వుతారు, ఎగతాళి చేస్తారు, నవ్వుతూ, వేలెత్తి చూపిస్తూ, వెనక్కి వంగి, తల ఊపుతూ, దిగంబరంగా చూస్తూ. 6. మీరు కొత్తదాన్ని కనుగొన్నారు. విశాలమైన కళ్ళు, పెరిగిన కనుబొమ్మలు, ఉత్సాహంగా చూపడం, ఊపిరి పీల్చుకోవడం, వేగవంతమైన కదలికలు. 7. మీకు సహాయం లేదా మద్దతు లభిస్తుంది. ఉపశమనం కలిగించే చిరునవ్వు, నిట్టూర్పు, పైకి చూడటం, విశ్రాంతి భంగిమ, తల ఊపడం. నృత్యం చేసేటప్పుడు లేదా ఏదైనా వాయిద్యం వాయించేటప్పుడు ఉత్సాహభరితమైన కదలికలు, నవ్వడం, కళ్ళు మూసుకోవడం, మునిగిపోవడం, ఊగడం, లయబద్ధంగా తట్టడం. మీ కుటుంబం, స్నేహితులు మిమ్మల్ని కౌగిలించుకుంటారు. విశ్రాంతి పొందిన శరీరం, విశ్రాంతి తీసుకునే తల, కళ్ళు మూసుకోవడం, తిరిగి కౌగిలించుకోవడం, సున్నితమైన చిరునవ్వు. మీరు జంతువులు, మొక్కలతో సమయం గడుపుతారు. సున్నితమైన, నెమ్మదిగా కదలికలు, నవ్వడం, వంగడం, మృదువైన స్పర్శ కదలికలు. ఒక కీటకం లేదా జంతువు అకస్మాత్తుగా మీ ముందుకు వచ్చినప్పుడు వెనక్కి దూకడం, స్తంభించిపోవడం, కళ్ళు పెద్దవి కావడం, నోరు మూసుకోవడం, అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడం. మీరు కష్టపడి పనిచేశారు మరియు ప్రతిఫలం పొందారు. ఆనందంగా, గెంతుతూ, చప్పట్లు కొడుతూ, చేతులు పైకెత్తుతూ, పెద్దగా నవ్వుతూ. మరియు నువ్వు కష్టపడి పనిచేశావు కానీ నువ్వు కోరుకున్నది పొందలేకపోయావు. దిగులుగా ఉన్న భంగిమ, ముఖం చిట్లించడం, తల ఊపడం, నిట్టూర్పు విరమించడం, నెమ్మదిగా వెళ్ళిపోవడం ఉంటాయి. ప్రధానంగా దిగువ ముఖ లక్షణాలు, పెద్ద కపాలం మరియు మొత్తం తల పరిమాణానికి సంబంధించి వెడల్పుగా అమర్చబడిన కళ్ళు. ఒక వ్యక్తి పెరిగే కొద్దీ నుదిటి దామాషా ప్రకారం కుంచించుకుపోతుంది మరియు దిగువ ముఖం పొడవుగా ఉంటుంది.
పెద్దల ముఖాలలో కీలకమైన గణిత నిష్పత్తులలో కళ్ళు నిలువుగా కేంద్రీకృతమై ఉండటం మరియు చెవులు కనుబొమ్మ నుండి ముక్కు కొన స్థాయిల వరకు విస్తరించి ఉండటం ఉంటాయి. మానవ తల నిష్పత్తి. పెద్దలు ముందు వీక్షణ 1 లంబ విభజన కళ్ళు తల పైభాగానికి మరియు గడ్డం దిగువకు ఫ్రాగ్ 1, 2 నిష్పత్తి సరిగ్గా సగం దూరంలో ఉన్నాయి. 2 క్షితిజ సమాంతర విభజన తల సాధారణంగా 5 కళ్ళు వెడల్పుగా ఉంటుంది. 2 కళ్ళ మధ్య ఖాళీ 1 కన్ను వెడల్పుకు సమానం 1 నుండి 1 నిష్పత్తి. 3 ముఖ 3 వంతులు ముఖాన్ని 3 సమాన భాగాలుగా విభజించవచ్చు. కనుబొమ్మల నుండి వెంట్రుకల వరకు. ముక్కు బేస్ వరకు కనుబొమ్మలు. ముక్కు యొక్క బేస్ నుండి గడ్డం దిగువ వరకు. 1 చెవి ప్లేస్మెంట్ చెవుల పైభాగం కనుబొమ్మలతో సమలేఖనం చేయబడుతుంది మరియు దిగువ భాగం ముక్కు యొక్క బేస్తో సమలేఖనం చేయబడుతుంది. 2 నోటి వెడల్పు నోటి మూలలు సాధారణంగా విద్యార్థుల మధ్య భాగానికి సమానంగా ఉంటాయి. పోలిక శిశువు వర్సెస్ పెద్దలు. శిశువు కపాలం ముఖం కంటే చాలా పెద్దది. శరీర భాగాలు దిగువ భాగంలో నిండి ఉంటాయి. కళ్ళు తలపై క్రిందికి ఉంటాయి. పెద్దలు ముఖం క్రిందికి పొడుచుకు వస్తుంది. కళ్ళ నుండి గడ్డం వరకు దూరం పెరుగుతుంది. ముఖంలోని మిగిలిన భాగాలతో పోలిస్తే నుదురు దామాషా ప్రకారం చిన్నదిగా మారుతుంది. కార్యాచరణ సూచనలు. 1 కొలత మీ ముక్కు పొడవును కొలవడానికి మీ చూపుడు వేలును ఉపయోగించండి. దీన్ని మీ చెవి ఎత్తు సమానంగా ఉండాలి మరియు 1 కంటి వెడల్పుతో పోల్చండి. 2 గీయండి. ఈ 3 వంతుల మరియు 5 కళ్ళు వెడల్పు మార్గదర్శకాలను ఉపయోగించి ముందు వీక్షణ చిత్రపటాన్ని గీయండి. మరియు 3 కోణాలు చెవి నుండి ముక్కు వరకు అమరికను స్థిరంగా ఉంచుతూ ప్రొఫైల్, సైడ్ వ్యూ మరియు 3 క్వార్టర్స్ వ్యూలో ఒకే ముఖాన్ని గీయడం ప్రాక్టీస్ చేయండి. బుగ్గలు, మూలలు, విచారం, క్రిందికి తిరిగిన నోరు, కనుబొమ్మలు, కోపం, ముడతలు పడిన నుదురు, బిగుతుగా ఉన్న పెదవులు లేదా ఆశ్చర్యం, విశాలమైన కళ్ళు, తెరిచిన నోరు వంటి విభిన్న భావోద్వేగాలతో స్నేహితులు నటిస్తున్నట్లు గమనించండి. కళ్ళు, కనుబొమ్మలు, నోరు మరియు దవడ రేఖ ఎలా మారుతుందో గమనించండి. నిష్పత్తులపై దృష్టి సారించి 4 నుండి 5 ముఖాలను గీయండి. ఆపై ప్రత్యేకమైన వ్యక్తీకరణ ఎమోజీలను సృష్టించడానికి లక్షణాలను సవరించండి. కీలక వ్యక్తీకరణ పరిశీలనలు. 1 ఆనందం బుగ్గలు పైకి లేపడం, పెదవి మూలలు పైకి లాగడం మరియు కళ్ళ చుట్టూ బిగుతుగా ఉండటం. 2 విచారం కనుబొమ్మల లోపలి మూలలు పైకి లేచి ఉండటం, కనురెప్పలు వంగి ఉండటం మరియు నోటి మూలలు క్రిందికి తిరిగి ఉండటం. 3 కోపం ముడుచుకున్న, తగ్గించిన కనుబొమ్మలు, ఇరుకైన కళ్ళు మరియు గట్టిగా నొక్కిన పెదవులు. 4 భయం కళ్ళు విశాలంగా, కనుబొమ్మలు పైకి లేచి, వంపు తిరిగి, నోరు తెరిచి ఉండటం. మరియు 5 ఆశ్చర్యం విశాలమైన కళ్ళు, పైకి లేచిన కనుబొమ్మలు మరియు తెరిచిన నోరు. ఎమోజీలను సృష్టించడానికి దశలు. 1 బేస్ ముఖాలను గీయండి. కళ్ళు, ముక్కు మరియు నోటికి సరైన నిష్పత్తులను నిర్వహించడానికి మార్గదర్శకాలతో 4 నుండి 5 ప్రాథమిక, తటస్థ ఓవల్ తల ఆకారాలను గీయండి. 2 లక్షణాలను సవరించండి. ఆకారాలను మార్చండి. కళ్ళు, కోపం, అసహ్యం కోసం ఇరుకైనవి, భయం, ఆశ్చర్యానికి వెడల్పు, పెద్దవి. కనుబొమ్మలు, కోపానికి లోపలికి, క్రిందికి వంపు, ఆశ్చర్యానికి పైకి ఎత్తండి, విచారానికి వంగి క్రిందికి వంగి ఉండండి. నోరు, నవ్వడం, ముఖం చిట్లించడం లేదా ముఖం చిట్లించడం. 1 శుద్ధి మరియు రంగు మీ ప్రత్యేకమైన ఎమోజీలను ఖరారు చేయడానికి రంగు మరియు బోల్డ్ అవుట్లైన్లను జోడించండి. తమిళనాడులోని మహాబలిపురంలో 7వ-8వ శతాబ్దాల నాటి ఈ భారీ గ్రానైట్ శిల్పం 29 మీటర్ల పొడవుతో పల్లవ కళకు ఒక కళాఖండం. ఇది మహాభారతంలోని గంగా అవరోహణ, భగీరథుడు నదిని భూమికి తీసుకువచ్చిన కథ లేదా అర్జునుడి తపస్సు, పాశుపత ఆయుధం కోసం వర్ణిస్తుంది. 2 బండరాళ్లపై చెక్కబడిన ఇది నీటితో నిండిన మధ్య చీలిక చుట్టూ గుమిగూడిన సందడిగా ఉన్న ప్రపంచాన్ని, వివరణాత్మక జంతువులు,
దేవతలు మరియు అసంపూర్ణమైన బొమ్మలను చూపిస్తుంది. సన్నివేశం యొక్క ముఖ్య అంశాలు: 1. కథనం. గంగానది అవరోహణను అనుకరించడానికి నీటిని పోయడానికి మొదట ఉపయోగించబడిన మధ్య చీలిక కేంద్ర బిందువుగా పనిచేస్తుంది. దృశ్యాన్ని కుడివైపున దైవిక జీవులుగా మరియు ఎడమ వైపున భూసంబంధమైన జీవితంగా విభజిస్తుంది. 2. పాత్రలు మరియు జీవితం. ఈ శిల్పంలో శివుడు, భగీరథుడు, అర్జునుడు అనే ఋషి, ఒక ఆలయం, నీటిలో సున్నితమైన దివ్య నాగులు, సర్పజీవులు మరియు ఏనుగుల ప్రముఖ గుంపు వంటి విస్తారమైన బొమ్మలు ఉన్నాయి. 3. పూర్తి కాని వివరాలు. అనేక విభాగాలు, ముఖ్యంగా కుడివైపున, పాక్షికంగా చెక్కబడినట్లు కనిపిస్తాయి. ఇవి ఉలి మరియు సుత్తులతో మాత్రమే పనిచేసిన పురాతన కళాకారుల పద్ధతులు మరియు శ్రమను సంగ్రహావలోకనం చేస్తాయి. మరియు 4. ప్రాముఖ్యత. ఇది హిందూ పురాణాలలో నీటికి జీవం పోసే లక్షణాల వేడుకగా పనిచేసే శిల్పాల నుండి ప్రేరణ పొందిన శిల్పాల నుండి ప్రేరణ పొందిన మట్టి రిలీఫ్ శిల్పాన్ని సమానంగా తయారు చేయడం. విద్యార్థులు పురాతన రాక్షసుని ఆధారంగా 15 చెక్కడం మరియు చదునైన పేజీపై పాత్రలపై CM శీతలీకరణ ప్రామాణిక బంకమట్టి మోడలింగ్ వ్యక్తీకరణ ఆధారంగా చేయాలి. తిరిగి చివరికి 3 తయారీ మరియు రూపాంతరం చెందడానికి ఒకదాన్ని కీలకమట్టిని సిద్ధం చేయండి. సహజమైన బంకమట్టిని సేకరించి ఎలా మసకబారిపోయాయో బంకమట్టి పని చేయగల స్థిరత్వంతో రాతి శిల్పాలలో ఎక్కువ నీరు రాతి శిల్పాలలో చాలా తక్కువ నీరు పాత్రలపై దృష్టి సారించి 3 పాత్రల ముఖాలుడిగా తయారీ అది మదిగా మరియు తేమగా తయారీ దానిని ఒక రోజు వీడియోలో నాశీలపై స్కెచ్లను సృష్టించండి. షీట్లపై కోసం ఆపై శిల్పం బంకమట్టిరించడానికి బంతిని తయారు మరియు 4 ఆపై దానిని మీ అరచేతి మరియు మరియు వ్యక్తీకరణలను అధ్యయనం చేయడం మరియు గీయడానికి చేయడానికి 5 ప్రదేశాలు టెక్నిక్ చిట్కాలకి రోలింగ్ పిన్ను ఉపయోగించి టెక్నిక్ చిట్కాన్ని మోడలింగ్ చేయడం మరియు లక్షణాలను మోడలింగ్ చేయడం పెంచడానికి లక్షణాల సాధన వాయువుగా ఉపయోగించే కటౌట్ డ్రాయింగ్ ను టెంప్లేట్గా ఉపయోగించండి. అసలు క్షీణించిన శిల్పాలను వివరణత లేకపోవడం క్షీణించిన శిల్పాలని స్పష్టత లేకపోవడం ఉపశమనాన్ని మోడలింగ్ చేయడం వ్యక్తీకరణలపై దృష్టి పెట్టండి. నేపథ్యాన్ని తీసివేయడం. వ్యవకలన సాంకేతికత. ప్రధాన డిజైన్ అంశాలను పైకి లేపి నేపథ్య ప్రాంతం నుండి పలుచని బంకమట్టి పొరను తొలగించడం ప్రారంభించండి. 8. 2. బిల్డ్ ఫీచర్స్. అడిటివ్ టెక్నిక్. నుదురు, కనుబొమ్మలు, కనురెప్పలు, కళ్ళు, బుగ్గలు, ముక్కు, నోరు మరియు గడ్డం వంటి ముఖ లక్షణాలను నిర్మించడానికి అదనపు బంకమట్టిని జోడించండి. 10. 3. శుద్ధి చేయడం మరియు వివరాలు. లక్షణాలను మెరుగుపరచడానికి, అల్లికలను జోడించడానికి మరియు కావలసిన వ్యక్తీకరణలను సృష్టించడానికి ప్రత్యేకమైన బంకమట్టి ఉపకరణాలు లేదా మొద్దుబారిన వంటగది కత్తిపీట, స్పూన్లు వంటివి ఉపయోగించండి. 12. 4. తేమను నిర్వహించండి. స్లాబ్ చాలా త్వరగా ఎండిపోకుండా నిరోధించడానికి అప్పుడప్పుడు తేలికగా నీటిని చల్లడం ద్వారా దానిని తేమ చేయండి. 11. మరియు 5. అదనపు బంకమట్టిని నిర్వహించండి. మీరు తీసివేసిన బంకమట్టిని సేకరించి దానిని బంతిగా ఆకృతి చేసి తరువాత ఉపయోగం కోసం తేమగా ఉంచండి. 9. 3. పూర్తి చేయడం మరియు ఎండబెట్టడం. 1. వేలాడదీయడానికి సిద్ధం. పనిని పూర్తి చేసి రిలీఫ్ వేలాడదీయడానికి వీలుగా పెన్సిల్తో స్లాబ్ పైభాగంలో రంధ్రం చేయండి. 13. 2. ఎండబెట్టే ప్రక్రియ. బంకమట్టిని కొన్ని రోజులు ఆరనివ్వండి. 1. ప్లాస్టిక్తో కప్పడం వంటి వార్పింగ్ మరియు పగుళ్లను నివారించడానికి బంకమట్టిని నెమ్మదిగా ఆరబెట్టాలని సిఫార్సు చేయబడింది. 1. మరియు 3. ఐచ్ఛికం. ఆకృతిని జోడించండి. బంకమట్టి పూర్తిగా ఆరిపోయే ముందు వివరాలను జోడించడానికి ఆకృతిని లేదా నమూనాలను సృష్టించడానికి సాధనాలను ఉపయోగించండి. గంగా అవరోహణ మామల్లపురం అనేది వైవిధ్యభరితమైన, స్టీరియోటైపికల్ కాని మానవ ఆకృతులను ప్రదర్శిస్తుంది. ఈ కార్యకలాపం సామాజిక మూస పద్ధతులను సవాలు చేయడానికి వివిధ శరీర రకాలను విశ్లేషించడం, పరిశీలించడం మరియు స్కెచ్ వేయడం ప్రోత్సహిస్తుంది. ఉదాహరణకు సన్నబడటాన్ని ఆరోగ్యంతో లేదా అందంతో సమానం చేయడం, నిర్దిష్ట చర్మపు రంగుతో. ఇవి తరచుగా మీడియా మరియు ప్రకటనల ద్వారా శాశ్వతంగా ఉంటాయి. సాధారణ శరీర స్టీరియోటైప్లు మరియు పరిశీలనలు. 1.
బరువు, పెద్ద శరీరాలు సోమరితనం, అనారోగ్యకరమైనవిగా భావించబడతాయి. అయితే సన్నని శరీరాలు బలహీనంగా పరిగణించబడతాయి. 2. చర్మపు రంగు. తెల్లని చర్మాన్ని తరచుగా అందం లేదా ఉన్నత హోదాతో తప్పుగా పోల్చుతారు. 3. వయస్సు, సామర్థ్యం. కుంగిపోయిన లేదా పాత బొమ్మలు కొన్నిసార్లు పనికిరానివి లేదా ఆసక్తిలేనివిగా ఉండటంతో తప్పుగా సంబంధం కలిగి ఉంటాయి. మరియు 4. జుట్టు, బట్టతలని తరచుగా ఆత్మవిశ్వాసం కోల్పోవడంగా తప్పుగా చిత్రీకరిస్తారు. స్టీరియోటైప్లను సవాలు చేయడం. స్కెచ్ ఐడియాస్. 1. స్కెచ్ 1 సైజులో బలం అనే శీర్షికతో నమ్మకంగా మారథాన్లో పరుగెత్తుతున్న ఒక పెద్ద శరీరం గల వ్యక్తి. 2. స్కెచ్ 2 సన్నని కానీ బలంగా అనే శీర్షికతో భారీ బరువులు ఎత్తుతున్న చాలా సన్నగా ఉన్న వ్యక్తి. 3. స్కెచ్ 3 బ్యూటీ ఇన్ టోన్ అనే శీర్షికతో ప్రకాశవంతమైన, కళాత్మక అల్లికలతో ముదురు రంగు చర్మం యొక్క అందాన్ని హైలైట్ చేసే క్లోజప్ పోర్ట్రేట్. మరియు 4. స్కెచ్ 4 వంగి ఉన్న వీపు ఉన్న వ్యక్తిని తెలివైన, శక్తివంతమైన గురువుగా చిత్రీకరించారు. ప్రతి శరీరం ఒక కథను చెబుతుంది మరియు శరీర రకం, ఆకారం మరియు చర్మ రంగులో వైవిధ్యం సహజంగా మరియు అందంగా ఉంటుంది. గంగా అవరోహణ లోని ఈ వైవిధ్యమైన బొమ్మలు పురాతన శిల్పంలో వలె అన్ని రూపాలు ప్రశంసలకు అర్హమైనవని హైలైట్ చేస్తాయి.